అత్త వచ్చింది. ఎవరు వచ్చారు? అత్తాయిలే కుమారి బరువులు సారమ్మా, గాయత్రి సార్. గాయత్రి సార్. నా జీవితంలో మా కుమారి డ్యాన్స్ వేసింది. నేనే కూడా ఫస్ట్ టైం. ఇదిగో ఇదిగో సో బరువులు మరి అవసరం ఆయన కోసం ఆమె అలాగే చెప్పి నేర్చుకుంటాం. పడుకుంటే 4 కాళ్ళు నొక్కేస్తుంది. అదే అంటున్నారు అన్నయ్య, నేను పడుకుంటామా కాళ్ళు నొక్కేస్తుంది నాకు చాలా. ముగ్గురు కూతుర్లు అంతే, ఒక్కదైనా కాదు, ముగ్గురు కూతుర్లు అంతే. ఆమె కూతురు జన్మలే ఆ బ్రెయిన్ పుట్టుకున్నారంట. అది వెళ్ళిన తర్వాత వాల్యూ తెలుస్తుంది. నిజమే. ఇంకా సంబంధం కూడా బగ్గుదాను సంబంధం కాదు దుబాయ్ పడలేదు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఛానల్. మా అత్త అయితే మా గాయత్రిని మిస్ చేసుకుంటూ ఏడ్చేసరికి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. అలా మా అత్త అందరితో మాట్లాడి ఇంటికి అయితే బయలుదేరిపారు. ఇంకా అక్కడి నుంచి మేము మా అక్కాల ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మా అక్కాల ఇంటికి అలాగే మా అత్తాల ఇంటికి రెండింటికి మేము స్వీట్స్ అయితే తీసుకున్నాము. మేము ఎవ్రీ టైం ఇలా స్వీట్స్ తీసుకొని వెళ్తామన్నమాట. హలో, గాయత్రి మ్యారేజ్ నుంచి స్టార్ట్ అయిందండి. మా అక్క అయితే మాతోనే ఉన్నారు. ఇంక అక్కడి నుంచి మన కామెడీ జర్నీ స్టార్ట్ అయిందా. సో గాయత్రి మ్యారేజ్ ఇంటి దగ్గర పందిరాట అంతా చేసి భోజీ అయిందా. అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ డే గాయత్రి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళాము, అక్కడ మ్యారేజ్ అయింది. ఇంక అక్కడి నుంచి కాశీనగర్కి వెళ్ళాము. కాశీనగర్కి వెళ్ళి అక్కడ పెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి మేము పలాస వచ్చేంత వరకు కంప్లీట్గా మేము అందరం కలిసే ఉన్నాము. ఈవెన్ మాకు నిద్ర లేదు, అక్కకు కూడా నిద్ర లేదనమాట. సో ఫుల్ ఇవన్నీ ఒక మెమోరీస్ లా ఉండి అది చాలా బాగుంటుంది క్యూట్గా. ఇంకా క్యూట్ మెమోరీస్ ఉందండి. నేను చిన్నప్పుడు అసలు భోజనం చేయడానికి దొంగ అనమాట. మా అక్క నన్ను తినిపిస్తూ అలా బయటకు వచ్చేసి నక్షత్రాలని చూపిస్తూ ఆవుల్ని చూపిస్తూ తినిపించేవారు. అది కూడా చాలా క్యూట్ మెమోరీస్ ఉంది. సో మీ అందరికీ తెలిసినట్లు మేమైతే మా ఇంట్లో రాగి సంగటి చేసుకొని తింటాం కదండి. సో అలా అందరికీ అలవాటు చేస్తాం అనమాట. మేము ఊరికి వెళ్ళినా అక్కడ రాగి సంగటి తిని, మా ఇంటికి వచ్చినప్పుడు రాగి సంగటి ఇలా చేసి చేసి ఊర్లో అందరికీ మనం అలవాటు చేస్తాం. ఇంకా అది హెల్దీ ఫుడ్డే కదండి. సో అందుకే ఇంకా మేము వెళ్ళినప్పుడల్లా ఇంకా మా అత్తాల ఇంట్లో కూడా నేనే రాగి సంగటి చేశాను. మీరు చూసారో లేదో తెలియదు. సో ఇలా రాగి సంగటి చేసి చేసి అయితే మేము అందరికీ అలవాటు చేస్తాము. ఈవెన్ అది ఒక హెల్దీ ఫుడ్డే, మీరు కూడా ఇంట్లో చేసి తినండి. ఇప్పుడైతే ఒడిస్సా స్పెషల్ రెసిపీ ఒకటి ఉందండి, చెన్న పొడ అని చెప్పేసి. మా బావగారు అయితే అది తెచ్చారు, మా జీజు తెచ్చిన వెంటనే నేను యాక్చువల్లీ అంతగా స్వీట్స్ ప్రిఫర్ చేయను, కాకపోతే చెన్న పొడ చాలా ఫేవరెట్ నాకు. సో అందుకే ఏం చేశాను, మా జీజు తెచ్చిన వెంటనే కట్ చేసి తినేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి నేను ఇంతవరకు ఊరికి వెళ్ళినప్పటి నుంచి ఒక్క స్వీట్ తినలేదు. కాకపోతే ఈ స్వీట్కి అంటే ఇది ఫ్రెష్గా దొరకడం ఇంకా తినడం అంటే అది వేరే లెవెల్. అటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఒక్క దగ్గర మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వలేదు. జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా కట్ చేసాను కదా, అది మొత్తం తినేసాను. ఏ మాత్రం రిగ్రెట్ లేకుండా తినేసాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అది దొరకదు కాబట్టి. సో అందుకే నేను తినేసాను అనమాట. ఇంకా అలా కట్ చేసి హ్యాపీ బర్త్డే మోహిత్ అని తినిపించా. మా అక్క కొడుకు అండి మోహిత్ని కూడా చూశారు కదా, పెళ్లి నుంచి మాతోనే ఉన్నాడనమాట. చూస్తున్నారు కదండి మా అక్క ఎలా రాగి సంగటి ఆ ముద్ద చేస్తున్నారని చెప్పేసి. అంతేనండి, మనతో ఉన్నారు కాబట్టి అందరికీ అది స్ప్రెడ్ చేస్తాము ఎలా చేసేది తినేది అని మొత్తము. సో ఇప్పుడైతే మా అక్క మా మమ్మీనే చెప్పింది అనమాట ఇదిదే వంట చేయమని చెప్పేసి. ఎందుకంటే రేపు మార్నింగే మాకు ట్రైన్ ఉంది మళ్ళీ బెంగళూరుకి. సో అందుకని చెప్పేసి మేము రాగి సంగటి చేసి, మేము ఇంకా అనుకున్నాము మజ్జిగ చేసి, ఎందుకంటే పొట్ట కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. ఏవైనా హెవీ మసాలా ఫుడ్ తిన్నాం అనుకోండి మళ్ళీ ఇంకా ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ మళ్ళీ కడుపు ఏమైనా అయిపోతే ఇంకా ఇబ్బంది అని చెప్పేసి మేమే ఇలా రాగి సంగటి చేసి డల్లి బత్త కొరదే అని చెప్పాము. డల్లి అని అంటే ఇదే పప్పు రాగి సంగటి కూర అనమాట. సో ఇంత చేసాము. ఇవంతా అయిన తర్వాత ఇన్ని రోజులు మనం కలిసే ఉన్నాం కాబట్టి అవన్నీ ఒక్కసారి మాటలు పడతాయి కదా. సో ఇన్ని రోజుల నుంచి కలిసే ఉన్నాము, అక్కడ అలా అయ్యింది, ఇక్కడ ఇలా అయ్యింది అని చెప్పేసి. సో అవన్నీ మాట్లాడుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఆ రోజు గడిచిపోయింది. ఇంకా మీకు చెప్పాలంటే మేము పలాసలో దిగిన నెక్స్ట్ మూమెంట్ నుంచే నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. కాకపోతే ఆ 2 వీడియోస్ ప్లస్ ఈ 3 ఒకే రోజు అయ్యిందనమాట. కాకపోతే నేను స్ప్లిట్ చేస్తూ అప్లోడ్
అప్లోడ్ చేశాను. ఇక్కడ ఒక ఏమైంది తెలుసా అండి, ఈ స్టెప్స్ దిగుతున్నప్పుడు నేను పడిపోయాను అనమాట. పడినప్పుడు ఏమైంది తెలుసా, అందరి ముందు పరుగు పోయిందిగా అన్నట్టుగా అయిపోయిందని. అక్కడ కరెంట్ లేదు కాబట్టి అది కనిపించలేదు నాకు, పడిపోయి. చూసారా, ఇంత చిన్న విషయం కూడా మీతో పాటు షేర్ చేశాను నేను. సో ఇప్పుడైతే మా అక్కలకి బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పుకుంటూ మా అత్తాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మేము వెళ్ళేసరికల్లా మా అత్త ఈ టైం కల్లా పడుకుని పోతుంది, కాకపోతే అన్నయ్య వస్తారని చెప్పేసి లెగిసి ఉందన్నమాట మా అత్త. సో మేము వెళ్ళేసరికి మా మామయ్య మా అన్నయ్య అందరూ స్లీప్ వేసేసి ఉన్నారు. మా అన్నయ్యకి బిట్ వేసానని తెలిస్తే మా అన్నయ్య తిడతాడు నాకు ఈ వీడియో అప్లోడ్ చేశాక. లేకపోతే శాంత లైట్స్మోల్ దానికి हाय अरे ओ ये लाइट ये देख किन देख ये यार देख पूजा पूजा बोल बाबा बाबा कहना मां मां बाबा कहना फिर बाबा देखो बाबा बाबा कहना ఇప్పుడైతే మా ఇద్దరు అత్తలు అయితే ఇలా వచ్చారనమాట మాకు దింపడానికి అని చెప్పేసి. మేము ఎప్పుడు వచ్చినా మా అత్త వాళ్ళైతే దింపడానికి వస్తారు. మాకు ఎక్కువ డిస్టెన్స్ లేదండి, ఒక 5 minutes కల్లా రీచ్ అయిపోతాము. సో నెక్స్ట్ వీడియోలోనే మేము బెంగళూరుకి స్టార్ట్ అయ్యే వీడియో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అయ్యి చెక్అవుట్ చేస్తూ ఉండండి.